హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఒంగోలులో ఉన్నటువంటి ఓ మంచి స్ట్రీట్ ఫుడ్ను, అందులోనూ వెరైటీ స్ట్రీట్ ఫుడ్ను ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. అదే ఎగ్ మసాలా. ఒక చిన్న బండి మీద ఎగ్లతో రకరకాల వెరైటీ ఫుడ్ను తయారు చేస్తాడు ఒక ఆయన. ఆ వెరైటీ ఫుడ్ను మనం కూడా టేస్ట్ చేసేద్దాం రండి. ఒంగోలు పాత మార్కెట్ సెంటర్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ చిన్న బండి మీద ఎగ్తో అద్భుతాలు సృష్టిస్తుంటారనమాట ఈయన. ప్రస్తుతం ఏమేమి తయారు చేస్తున్నారు ఏంటి అనేది కూడా వాటి పేర్లు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. జనరల్గా మనం చాలా రకాల మసాలాలు చూస్తుంటాం. ఇక్కడ ఎగ్ మసాలా మాత్రం చాలా స్పెషల్ అనమాట. అన్న, ఏం పేరు అన్న మీ పేరు? అమరేంద్ర. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఎగ్గల మీద ఎగ్గలు బలేస్తూనే ఉన్నాం. ఎన్ని ఎగ్గలతో ఏం చేస్తున్నాం అన్న? రకరకాలు చేస్తున్నాం. అసలు ఎన్ని రకాలు చేస్తుంటాం? అసలు ఎగ్ మసాలా స్పెషాలిటీస్ ఏంటి? మామూలుగా దాదాపు ఒక 10 రకాల ఐటమ్స్ ఉన్నాయి. 10 రకాలు అన్ని ఎగ్స్ తోనే? ఎగ్స్ అనే కాదు, ఇంకా వేరే కూడా ఎగ్ లేకుండా కూడా చేస్తారు. బట్ అది ఎగ్ మసాలా స్పెషల్. ఎగ్ మసాలా బాగా స్పెషల్ అనుకుంటాను ఇక్కడ. అంటే చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను ఇంతో ప్రశాంతంగా మాట్లాడదామని. బట్ అది నాకైతే కుదరలేదు. కస్టమర్స్ వస్తూనే ఉన్నారు కంటిన్యూగా. అందుకోసమే ఆయన బిజీగా ఉన్నా సరే అలాగే మాట్లాడిస్తున్నాను అనమాట. ఏంటన్న ఎగ్ మసాలా స్పెషాలిటీ ఏంటి? ఎగ్ మసాలా అంటే ఎక్కడైనా గిన్నెలో వేసి కలుపుతారు. మనం ఏంటంటే డిఫరెంట్ గా పెనం మీద చేస్తాము. పెనం మీద ఎగ్ మసాలా చేస్తాము. అంటే జనరల్గా ఇలా చాట్ చేయడం చూసాను నేను. ఎగ్తో చేయరు. బట్ మీరు మాత్రం ఎగ్తో చాలా స్పెషల్గా చేస్తున్నారు అనమాట. ఎగ్ మసాలాతో పాటు ఇంకా ఏమేమి ఉంటాయన్న? ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్, స్పెషల్ ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్, బటానీ ఆమ్లెట్, స్పెషల్ ఆమ్లెట్, హాఫ్ బాయిల్డ్, ఫుల్ బాయిల్డ్. అయ్య బాబోయ్, బ్రెడ్ ఆమ్లెట్ కూడా. అంటే బ్రెడ్ ఆమ్లెట్ అంటే దాని మీద బ్రెడ్ మీద మాత్రమే ఈ ఎగ్ ఉంటుంది. బట్ మీరు ఎగ్ చుట్టూ మధ్యలో బ్రెడ్ పెడుతున్నారు అంతే. ఇది కొంచెం డిఫరెంట్ అంతే. చాలా రకాలు ఉన్నాయి. ఏంటి అసలు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుందన్న బండి? 5:15 నుంచి నైట్ 10:30 దాకా ఉంటుంది. సాయంత్రం 5:15 నుంచి నైట్ 10:30 వరకు ఉంటుంది. ఇంకెక్కడికి పోయేది లేదు. ఇదే సెంటర్ ఎనీ టైం. ఇదే సెంటర్. అమరేంద్ర సార్ బండి నడిపేది అనమాట. సండే సెలవు అంటే అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా అంటే ఎంతకాలం అయింది మీరు బండి పెట్టి? అసలు నేను ఇక్కడ బండి స్టార్ట్ చేసి 6 సంవత్సరాలు అవుతుంది. అంటే మొదటి నుంచి ఇదే టైపా లేకపోతే ముందు ఏదైనా పెట్టి వేరేగా మార్చారా? మా ఫాదర్ది ఇదే స్టార్టింగ్ నుంచి. ఆయన ద్వారా నేను ఇదే అలవాటు చేసుకున్నాను. మీ ఫాదర్ నుంచి నేర్చుకున్నారా మీరు వెరైటీలు అన్ని? అబ్బో అంటే మా నాన్న ఓన్లీ ఎగ్ మసాలా ఆమ్లెట్, ఇంకేం వేయడు. ఇప్పుడు కాదు, ఇంకా పాత రోజుల నుంచి ఇది స్పెషాలిటీ ఉందా? ఆయన ఓన్లీ ఎగ్ మసాలా ఆమ్లెట్, ఇంకా మిగతా వెరైటీలన్నీ మీరు కనిపెట్టారు. అది తండ్రిని మించిన తనయుడు అనమాట ఈయన. ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నారు. పెప్పర్ గానీ, అల్లం పేస్ట్ గానీ అన్ని మనం హోమ్ మేడ్ ఇంట్లోనే చేస్తాం. కనిపిస్తుంది అండి అది క్లియర్ గా. ఆ మసాలా వేస్తున్నప్పుడు వచ్చే ఆ స్మెల్ అవన్నీ కూడా సువాసన అదిరిపోతున్నాయి. మన టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. డిఫరెంట్. చాలా మంది కస్టమర్లు వస్తుంటారు. ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారండి కస్టమర్లు? చెప్పలేము మనం. ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు, ట్రై చేసి పోతుంటారు. ఒంగోలులో మాత్రం సాయంత్రం అయ్యేపాటికి ఇక్కడికి చాలా మంది పబ్లిక్ వచ్చి చేరుతున్నారు. ఎస్పెషల్లీ ఆ ఎగ్ మసాలా టేస్ట్ చేయడానికి. ఎగ్ మసాలాతో పాటు ఎగ్ ఆమ్లెట్ ఒకటి ఎక్కువగా టేస్ట్ చేస్తున్నారు. దాంతోపాటు ఇంకా ఎగ్ ఆమ్లెట్లో స్పెషల్ ఆమ్లెట్ ఏదో వేస్తున్నారు. చాలా డిఫరెంట్ మన దగ్గర ఇంకెక్కడ దొరకదండి. నిజంగానే నేను ఇక్కడ చూసిన ఐటమ్స్ అయితే మాత్రం ఎక్కడా చూడలేదు. వెరైటీగా మంచి స్ట్రీట్ ఫుడ్, అదిరిపోయే స్ట్రీట్ ఫుడ్, టేస్టీ స్ట్రీట్ ఫుడ్ ఇక్కడ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది ఎగ్ మసాలా. అంతకుముందే బ్రెడ్ ఆమ్లెట్ తిన్నాము. బ్రెడ్ ఆమ్లెట్ కూడా చాలా బాగుంటుంది. ఒంగోలులో వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ స్ట్రీట్ ఫుడ్ అంటారు కదా, చాలా బాగుంటుంది. మా ఆఫీస్ వాళ్ళందరం కూడా ఇక్కడికి వచ్చి తింటాం. అన్న మనకు మంచిగా ఫ్రెండ్లీగా ఉంటాడు, మంచి హైజెనిక్ కూడా. ఎలా పడితే అలా కాకుండా మంచి హైజెనిక్గా ఉంటాడు. ఫుడ్ చాలా బాగుంటుందండి ఇక్కడ. మసాలా టేస్ట్ వచ్చేసరికి రెగ్యులర్ టైప్ కంటే కూడాను ఇది భిన్నంగా ఉంటుంది. రెగ్యులర్గా మనం బయటికి వెళ్తే మసాలా, బొరుగుల మసాలా అట్లా ఉంటుంది కదా, కానీ ఇది ఆపోజిట్ ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒంగోలు మొత్తం ఇక్కడికి వచ్చి తింటారు. సో రెగ్యులర్గా ఎప్పుడైనా వీకెండ్స్ ఆఫీస్ లేనప్పుడు వచ్చి తింటూ ఉంటాం. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వెరైటీ ఎగ్ మసాలా అన్నమాట. అంటే జనరల్గా మనం
బఠానీ మసాలా చూస్తూ ఉంటాం. ఎక్కువగా ఈవినింగ్ స్నాక్స్ కింద ఈ బఠానీ మసాలా కానీ చాట్ కానీ ఎక్కువగా తింటూ ఉంటాం. బట్ ఇక్కడ ఈ బండి మీద మాత్రం ఎగ్తో చాలా రకాల వెరైటీ ఫుడ్, ఇట్లాంటి స్నాక్ ఐటమ్స్ చాలా రకాలు తయారు చేస్తారు. అందులో బాగా స్పెషల్ ఇక్కడ ఒంగోలు జనం బాగా మెచ్చిన ఐటమ్ ఏదైనా ఉంది అంటే అది ఈ ఎగ్ మసాలా అన్నమాట. ఈ ఎగ్ మసాలా జనరల్గా అంటే మనం బఠానీ మసాలా టైపే దీన్ని తయారు చేస్తారు. బట్ ఇందులో ఒక బాయిల్డ్ ఎగ్ చాలా స్పెషల్గా చిన్నగా కట్ చేసి, అంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి, తర్వాత మసాలా అంటే ఉప్పు కారం మసాలా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ టైపు కొంచెం స్పెషల్గా ఇవన్నీ వేసి స్పెషల్గా తయారు చేస్తుంటారనమాట ఈ ఎగ్ మసాలా. టేస్ట్ చాలా బాగుంటుందట, నాకు చాలామంది సజెస్ట్ చేశారు, అందుకే ఇక్కడికి రావడం జరిగింది. కొంచెం టేస్ట్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. కొంచెం ఆ బఠానీ ఫ్లేవర్, అంటే బఠానీ కూడా వేస్తుంటారు ఇందులో, ఆ బఠానీ ఫ్లేవరు దాంతోపాటు ఈ ఎగ్ ఫ్లేవరు ఈ రెండు మిక్స్ అయ్యి ఒక అద్భుతమైన రెసిపీలా ఉంది ఇది నిజంగానే. ఒక చిన్న బండి మీద మంచి స్ట్రీట్ ఫుడ్ అనమాట ఇది. ఒక 6 సంవత్సరాలుగా ఈ బండి నిర్వహిస్తున్నారట అమరేంద్ర గారు. చాలా బాగా తయారు చేస్తున్నారు. ఆయన చేతుల్లోనే ఏదో మహత్యం ఉంది. అలా కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు ఏదో ఒక వెరైటీ. కొత్తిమీర, ఆ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ మిక్స్ చేసుకుని ఈ ఎగ్ మసాలా తింటుంటే వరేవా అదుర్స్. చక్కగా అంటే ఒక పేపర్లో పెట్టిస్తున్నారు, అలాగని పేపర్ కాదు, మధ్యలో విస్తరాకు వేసి ఆ విస్తరాకులో ఈ వేడి వేడి ఎగ్ మసాలాను సర్వ్ చేశారనమాట. చాలామంది ఇక్కడ తినేసి మళ్ళీ ఇంటికి పార్సిల్ కూడా తీసుకెళ్తున్నారు ఎగ్ మసాలా. ఎగ్ మసాలా తర్వాత ఇక్కడ ఒక స్పెషల్ ఎగ్ ఆమ్లెట్ ఒకటి వేశారు. చూసారా ఎంత లుక్ చాలా స్పెషల్గా ఉందో. ఈ ఎగ్ ఆమ్లెట్లో మళ్ళీ మధ్య మధ్యలో ఆ బాయిల్డ్ ఎగ్స్ వేసి చాలా చక్కగా చాలా మంచి టేస్టీగా తయారు చేశారు. పైన ఉల్లిపాయలు, కొత్తిమీర, ఇంకా ఏవో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి. టేస్ట్ చేద్దాం అసలు ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో మనకి ఒక క్లారిటీ వస్తుంది. మధ్యలో అయితే బాయిల్డ్ ఎగ్స్ ఇవన్నీ వేశారు. ఆమ్లెట్లో మళ్ళీ బాయిల్డ్ ఎగ్స్, వరేవా ఐడియా అద్భుతం కదా. ఆహా, సూపర్. పైన నిమ్మకాయ పిండారేమో, ఆ లెమన్ ఫ్లేవరు అబ్బాబ్బాబ్బా అద్భుతం అంతే. పైన మళ్ళీ ఆ బఠానీ మసాలా కూడా ఇందులో కూడా వేశారు. సూపర్. ఓవరాల్గా ఇక్కడ తిన్న స్పెషల్ ఎగ్ ఆమ్లెట్ కానీ ముందు తిన్న ఎగ్ మసాలా కానీ అదరహం అన్నమాట. చాలా చాలా మంచి టేస్ట్ ఉంది. ఎగ్ మసాలా కాస్ట్ వచ్చి కేవలం 25 రూపాయలు. అలాగే స్పెషల్ ఎగ్ ఆమ్లెట్ ఉంది కదా అది మాత్రం 45 రూపాయలు. ఇక్కడ ఏ ఐటమ్ అయినా సరే మినిమం 25 రూపీస్ నుంచి మ్యాక్సిమం 45 రూపీస్. కేవలం 25 to 45 మాత్రమే. చాలా రకాల స్పెషల్స్ ఉన్నాయి ఇక్కడ. కేవలం ఈ 2-3 రకాలు మాత్రమే కాదు, ఈ ఎగ్ ఆమ్లెట్ అలాగే బ్రెడ్ ఆమ్లెట్ ఇలా చెప్పుకుంటూ పోతే బాయిల్డ్ ఎగ్తో చాలా రకాల అద్భుతాలు అమరేంద్ర గారు తయారు చేస్తున్నారు. చాలా అంటే చాలా మంచి టేస్ట్ ఉంటున్నాయి. అలాగే ఎగ్తో కాకుండా నార్మల్ బఠానీ మసాలా కూడా చాలా రకాల ఐటమ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఇక్కడ చాలా ఎక్కువ మంది చాలా ఇష్టంగా తింటున్నారు. ఈ బండికి ఎలాంటి పేరు ఉండదు. ఇది ఒంగోలు పాత మార్కెట్ సెంటర్లో ఉంటుంది ఈ ఎగ్ మసాలా బండి. బాపూజీ మార్కెట్ ఉంటుంది, ఆ బాపూజీ మార్కెట్ కొంచెం పక్కకు ఉంటుంది. అలాగే ఈ ఓల్డ్ మార్కెట్ సెంటర్లో చర్చ్ ఒకటి ఉంటుంది, ఆ చర్చ్కి ఎగ్జాక్ట్ ముందుగానే ఆపోజిట్లోనే ఈ ఎగ్ బండి అయితే ఉంటుందన్నమాట. ఎవరైనా కొత్తగా అంటే ఒంగోలు వాళ్ళు అయితే మాత్రం ఇప్పటికే చాలామంది ఈ ఎగ్ బండి గురించి చాలామంది తెలిసి ఎవరైనా ఒంగోలు వస్తే మాత్రం సాయంత్రం పూట చాలా మంచి చక్కని స్నాక్ ఐటెం తినాలంటే ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చు ఈ అమరేంద్ర గారి ఎగ్ మసాలా బండి. ఇది
ఒంగోలు పాత మార్కెట్లో స్పెషల్ ఎగ్ మసాలా కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.